హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన చర్చలు, ప్రభుత్వ ఉద్యోగులకు తీసుకున్న నిర్ణయాలు ఇవే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి చర్చల వేదికగా ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను, ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ సిబ్బందిని మరోసారి అత్యంత ఘోరంగా వంచిందని చెప్పాలి. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం స్వయంగా ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలిచి మీ సమస్యలను వింటామని, మీకు గొప్ప మేలు చేస్తామని ఆశలు కల్పించి తీరా చర్చల తర్వాత వాటిని రిక్త హస్తాలతో పంపివేసింది. సో, ఈ జరిగినటువంటి ఈ యొక్క చర్చలు ఏమాత్రం సఫలం కాదని జెప్పేసి, అవి కేవలం ఒక కంటి తుడుపు చర్యగా మాత్రమే మిగిలిపోయాయని స్పష్టంగా అయితే తెలుస్తోంది. సో, చర్చలకు ముందు ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అయినటువంటి పెండింగ్ బిల్లులు ఖచ్చితంగా వస్తాయని ఎంతో ఆశగా, ఉత్సాహంతో అయితే వెళ్ళటం జరిగింది. కానీ 5 గంటల సుదీర్ఘంగా జరిగినటువంటి యొక్క చర్చల తర్వాత వారు బయటికొచ్చేటప్పుడు వారి ముఖాల్లో నిరాశ, నిస్పృహ చూసి రాష్ట్రమంతా చూసిందనమాట. సో, రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగస్తులు కూడా టీవీల ముందు కూర్చొని ఈ చర్చలతో తమ జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించారు. తమ కష్టార్జితమైనటువంటి బకాయిలు విడుదలవుతాయని ఆశగా ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం వారిని దారుణంగా ఈ మేరకు మోసం చేసిందనే చెప్పాలి. సో, మొన్నటి చర్చల్లో ఒక రకమైనటువంటి మోసాన్ని ప్రదర్శించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం చర్చల్లో అంతకు మించినటువంటి వంచన అన్నమాట. ఇది ఒక సినిమాతో పోలిస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో అత్యంత భారీ హంగులతో మల్టీప్లెక్స్ థియేటర్‌లో కాలం గడిచే కొద్దీ ప్రభుత్వం తన మోసపూరితమైన వైఖరిని ఆధునీకరిస్తోందని చెప్పాలి. సో, ఉద్యోగుల పట్ల నిజాయితీగా వ్యవహరించటం లేదు. ప్రతిసారి ఉద్యోగుల పేరుతో చర్చలతో పిలిచి ఉద్యోగులను గంటల తరబడి కాలయాపన చేసి చివరకు ఒకటంటే ఒక ఆర్థిక ప్రయోజనాన్ని కూడా ఇవ్వకుండా, ఏ సమస్య కూడా పరిష్కరించకుండా పంపివేయటం ప్రభుత్వానికి ఇలా గత ప్రభుత్వానికైనా, ఈ ప్రభుత్వానికైనా పరిపాటిగా మారిందనే చెప్పాలి. సో, గతంలో కూడా పీఆర్‌సీ ఆలస్యం అవుతుంది కదా! ఐఆర్ ఇవ్వండి అంటే మంత్రులు చర్చించి, ఆలోచించి చెబుతాము. లేదంటే డైరెక్ట్‌గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో పీఆర్‌సీని ఇచ్చేస్తాము. ఐఆర్ ఏమి ఉండదు అని జెప్పేసి చెప్పారు. సో, గతంలో కూడా చాయ్ బిస్కెట్‌లకే చర్చలు పరిమితం అయ్యేవి. ఇప్పుడు కూడా అదే విధంగా ఆహ్, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలనలోనూ అదే విధంగా సమస్యలైతే ఉంటున్నాయన్నమాట. సో, రోజులైతే గడుస్తున్నాయి. ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆహ్, ఏవైతే హక్కుగా రావాల్సినటువంటి వాటి కోసం కూడా పోరాటాలు, ధర్నాలు, నిరసనలు ఇవన్నీ చేయాల్సి రావటము పరిపాటి అవుతోందన్నమాట. సో, ఈ విధంగా లేకుండా ప్రభుత్వమే ఈ మేరకు వారికి రావాల్సినటువంటి 5 డిఏలు అలాగే ఉద్యోగుల 21 ఉద్యోగ సంఘాల డిమాండ్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్థికేతర సమస్యలను పీఆర్‌సీ ముఖ్యంగా కమిటీని నియమించి ఐఆర్ ప్రకటించాలని ఆ విధంగా ఆ దిశగా పరిపాలన సాగిస్తే గనక ఉద్యోగులకు సంబంధించి మేలు జరిగే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ప్రభుత్వం త్వరితగతిన ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకుందో యాస్ సూన్ యాస్ పాసిబుల్ వారికి వాటిని జీవో రూపంలో ఇవ్వడం మాత్రమే కాకుండా ఆచరణలో ఇంప్లిమెంట్ చేస్తేనే ఉద్యోగ పెన్షనర్స్‌కి బలమైన నమ్మకం అనేది కలుగుతుందని చెప్పవచ్చు.